అవని పసరమందు కోసం కిచెన్లోకి వెళ్ళేసరికి వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. ఆ సమయంలో పెద్దిరాజు, వేదవతి, నిహారిక, వసంత మొహాలు చూస్తూ ఉంటాడు. వీళ్ళ మొహాలు చూస్తుంటే ఏదో జరిగినట్టుంది, లేకపోతే ఈ పాటికి అత్త వాయిస్ వేరేలా ఉండేది అని చెప్పి పెద్దిరాజు తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ పసరు మందుని కిచెన్లో భద్రంగా దాచిపెట్టాను కదా, పసరు మందు ఏమై ఉంటుంది అని అవని ఆలోచిస్తూ బయటికి వస్తుంది. అమ్మ అవని, ఏదమ్మా ఆ పసరు మందు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. మోయ, పసరు మందుని జాగ్రత్తగానే కిచెన్లో పెట్టాను, అది కనిపించట్లేదు అని చెప్పి అవని అంటుంది. అవని, ఆధారం లేకుండా నువ్వు చెప్పిన మాటలు ఇక్కడ ఎవరు కూడా నమ్మరు, ఇంకొకసారి ఇలాంటి అబాండాలు అమ్మపై వేయకు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అది కాదు బావా అని అవని అంటూ ఉంటుంది. ఇక చాలు, నోరు మొయ్యి, ఇప్పటికే నా పైన లేనిపోని అబాండాలు చాలా వేశావు అని వేదవతి అంటుంది. అవని, నువ్వు మామూలు దానివి కాదు, అత్తపైనే ఇంత పెద్ద అభాండం వేశావా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఆధారం లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏదో ఒకటి తీసుకొచ్చి అమ్మే తప్పు చేసిందని అవని నిరూపించేది అని వసంత చెప్తూ ఉంటుంది. అక్షయ, నీకు కూడా చెప్తున్నాను, నాన్నమ్మపై ఇలాంటి మాటలు చెప్పి మమ్మల్ని బాధ పెట్టకండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అమ్మ అవని, సత్యహరిశ్చంద్రుడైనా సరే ఆధారం ఉంటేనే అది నిజమని నమ్ముతాడు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి. నువ్వు ఆధారం చూపించినప్పుడు నువ్వు చెప్పింది నిజమని ఇక్కడ ఎవరు కూడా నమ్మరు, వెళ్ళండి అని ప్రసాదరావు చెప్పడంతో అందరూ కూడా అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు. ఇక పెద్దిరాజు మాత్రం అవని దగ్గరకు వెళ్ళి, అమ్మ అవని, నువ్వు ఆధారం చూపించినా చూపించకపోయినా నువ్వు చెప్పింది నిజమని నేను నమ్ముతానమ్మా, ఎందుకంటే నీపైన అక్షయ్ పైన నాకు అంత నమ్మకం ఉందమ్మా అని పెద్దిరాజు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నిహారిక, వసంత వేదవతి దగ్గరకు వెళ్తారు. ఎందుకు అత్తయ్య, ఏదో విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నారు అని నిహారిక వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఏం తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి నిహారిక, అవని భద్రంగా కిచెన్లో దాచిపెట్టిన పసరు మందు ఏమైపోయింటుందా అని ఆలోచిస్తున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. అమ్మా, ఆ పసరు మందు అవని భద్రంగా దాచిపెట్టినా కూడా సమయానికి అది దొరకలేదు కాబట్టి నువ్వు తప్పు చేయనట్టు ప్రూవ్ అయింది కదా, ఇంకా ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకు అని చెప్పి వసంత వేదవతితో చెప్తూ ఉంటుంది. ఏమో, పసరు మందు కనిపించకపోవడం అనేది అమ్మవారి అనుగ్రహం అనుకోవాలో ఏమనుకోవాలో అర్థం కావట్లేదు అని వేదవతి అంటుంది. ఖచ్చితంగా అది అమ్మవారి అనుగ్రహమేనమ్మా అని వసంత చెప్తూ ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం లేదు, ఏమీ లేదు, ఈ నిహారిక అనుగ్రహం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నిహారిక అని వసంత అడుగుతూ ఉంటుంది. సన్మానంలో అక్షయ పసరు మందు తిన్న తరువాత పిచ్చి పిచ్చిగా చేయకపోవడంతో నాకు రకరకాల అనుమానాలు వచ్చాయి. ఖచ్చితంగా అవనియే ఆ పసరు మందుని మార్చి తన కూతుర్ని కాపాడుకొని ఉంటుందని అనుకున్నాను. సన్మానం జరుగుతుంది కాబట్టి సైలెంట్గా ఉంది, దాని గురించి ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటి డిస్కషన్ ఏదో పెడుతుందని ఇల్లంతా కూడా వెతికాను, పసరు మందు దొరికింది, ఆ పసరు మందుని తీసి బయట విసిరేశాను అని చెప్పి నిహారిక వేదవతికి వసంతకు చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ నిహారిక, నువ్వు నా పరువు కాపాడావు, నా గౌరవం నిలబెట్టావు అని వేదవతి అంటూ ఉంటుంది. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటత్తయ్య, మీ పరువు, మీ గౌరవం, మీ మర్యాదను నిలబెట్టేది నేనే, మీకు అవమానం జరిగిందంటే నాకు అవమానం జరిగినట్టుగా ఫీల్ అవుతాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అమ్మ, ఆ అవని అక్షయలు ఏం చేసినా కూడా వసీకరణ నుంచి నిన్ను కాపాడన్నారన్న విషయాన్ని నువ్వు మర్చిపోమ్మా, వాళ్ళను నువ్వు దూరమే పెట్టమ్మా అని వసంత చెప్తూ ఉంటుంది. వాళ్ళ వల్ల నాకు గౌరవం లేదు, మర్యాద లేదు, అవమానం మాత్రమే మిగిలింది, అలాంటి వాళ్ళను నేను ఎప్పటికీ దగ్గరికి తీయను అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఇదంతా కూడా దూరం నుంచి వింటూ ఉంటుంది. అత్తయ్య మనసులో విషబీజాలు నాటేశారు వీళ్ళంతా, ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది అత్త. ఈ సమస్య ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో, ఊరితో యుద్ధం అయిపోయింది అనుకున్నాను, ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైనట్టే అనిపిస్తుంది అని అవని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రసాదరావు అందరినీ పిలుస్తాడు. అందరూ కూడా ప్రసాదరావు దగ్గరకు వెళ్తారు. ఏంటి నాన్న పిలిచారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఒరే శ్రీకర్, మనం పల్లెటూరికి వచ్చి ఊరి సమస్యను తీర్చేశాము, ఇక రేపే సిటీకి బయలుదేరదాం, ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి శ్రీకర్ అంటాడు.
ఇక మరోవైపు జగన్నాథం, రవీంద్ర, మాయ కూర్చొని ఉంటారు. మన కుటుంబానికి దక్కాల్సిన గౌరవ మర్యాదలు ఆ కుటుంబానికి దక్కాయి. నాకు చాలా బాధగా ఉంది తాతయ్య గారు అని చెప్పి మాయ జగన్నాథంతో చెప్తూ ఉంటుంది. ఊరి కోసం ఆ కుటుంబం కష్టపడింది. అందుకే ఆ కుటుంబానికి మాత్రమే గౌరవం దక్కిందమ్మా. ఆ విషయం గురించి నువ్వు పెద్దగా ఆలోచించకు అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. తాతయ్య గారు, ఒక గెస్ట్గా ఈ ఊరికి వచ్చాను. రవితో నాకు పెళ్ళైపోయింది. ఇక ఇక్కడ ఉన్న ఊరి సమస్య కూడా తీరిపోయింది కాబట్టి సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను. సిటీకి వెళ్ళి అక్కడ బిజినెస్లో చూసుకుందాం రవి అని మాయ చెప్తూ ఉంటుంది. సరే మాయ, నీ ఇష్టం. తాతయ్య, నువ్వు మాత్రం ఇక్కడుండి ఏం చేస్తావు? మాతో పాటు సిటీకి రా తాతయ్య అని రవీంద్ర అంటూ ఉంటాడు. నాకు ఆ సిటీ లైఫ్ వద్దురా. అమెరికా వెళ్దాం అనుకున్నాను. అమెరికా ప్రయాణం కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఈ పల్లెటూరులోనే హాయిగా ఉండిపోతాను. అప్పుడప్పుడు వచ్చి ఈ తాతయ్య ఉన్నాడని మర్చిపోకుండా చూసిపోతూ ఉండండి అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. తాతయ్య, మిమ్మల్ని మేమేలా మర్చిపోతాము? మీరు వస్తువు కాదు, మాకొక జ్ఞాపకం అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. సరే మనవడా, జాగ్రత్త అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులు సిటీకి చేరుకుంటారు. ఇంటి ముందు కారు దిగ్గానే కృష్ణబాబు, అమ్మా సిటీకి వచ్చేసాము. ఇక వాళ్ళ లైఫ్లు వాళ్ళవి, మన లైఫ్లు మనవి. ఇన్ని రోజులు ఒకే కుటుంబంలాగా కలిసి ఉన్నాము. ఇక కలిసి ఉండటం అనేది జరగదు. రామ్మ లోపలికి వెళ్దాం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునమ్మా, అవని ఈ ఇంట్లోకి వస్తే లేనిపోని సమస్యలు వస్తాయి అని వసంత చెప్తూ ఉంటుంది. ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటూ లీడ్ చేద్దాం అని నిహారిక చెప్తూ ఉంటుంది. అమ్మా, మీరంతా కాసేపు ఆగుతారా? వేద, నువ్వు చెప్పు. ఆ వసీకర్ నుంచి అవని నిన్ను కాపాడి తీసుకొచ్చినప్పుడు నువ్వు అవనితో ఆ రోజు ఏమన్నావో గుర్తుందా అని ప్రసాదరావు అంటాడు. అప్పుడు వేదవతి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ అవని, నిన్ను నీ కూతుర్ని ఎప్పటికప్పుడు నేను అవమానిస్తూ వచ్చాను, నిందలు వేస్తూ వచ్చాను. ఇక మీదట నేను ఎవరి మాటలు విన్నమ్మా. నువ్వు నా బంగారు కోడలివి. నిన్ను నా ఇంట్లోకి తీసుకెళ్తాను అని చెప్పి వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అత్తయ్య గారు, ఇప్పటికైనా అవనిని ఇంట్లోకి రమ్మని పిలవండి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవని, నువ్వేం మాట్లాడట్లేదేంటి? నీకు ఇంట్లోకి రావటం ఇష్టమేనా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నానమ్మ ఎప్పుడు మమ్మల్ని ఇంట్లోకి రమ్మంటుందా అని నేను అమ్మ ఎదురు చూస్తూ ఉన్నాము. అలాంటి నానమ్మ పిలిస్తే అమ్మ నేను రాకుండా ఎలా ఉంటాము అని అక్షయ అంటూ ఉంటుంది. వేద, నువ్వేం మాట్లాడవేంటి? అవనిని ఇంట్లోకి రమ్మని పిలువు వేద అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక వేదవతి ఏం మాట్లాడదు. మమ్మల్ని ఇంట్లోకి పిలవటం అత్తకు ఇష్టం లేనట్టుంది మోయ. అందుకే ఏం మాట్లాడట్లేదు. అత్త మనసులో మేము ఇంట్లోకి రావాలనుంటే ఈ పటికే మమ్మల్ని ఇంట్లోకి రమ్మని అత్త పిలిచేది అని చెప్పి అవని అంటుంది. నా మనసులో ఏముందో కూడా అవనియే చెప్తుంది. ఇక నేనేమనాలి? దానికి ఈ ఇంట్లోకి రావటం ఇష్టం లేదు కాబట్టి నా మనసులో ఇది ఉందని అది ఊహించుకొని అలా చెప్తుంది. దానికి ఇష్టం లేనప్పుడు నేను రమ్మని ఎలా పిలవనండి అని వేదవతి అంటూ ఉంటుంది. అవును మోయ, అవనికి అత్తకు మధ్య ట్రాష్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఈ ఇంట్లోకి వస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. సమస్యలన్నీ పోయిన తర్వాత వాళ్ళు తిరిగి ఇంట్లోకి రావటం మంచిది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవని, నీకు నిజంగా ఇంట్లోకి రావాలనుందా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. బావా, ఇప్పుడు అత్తయ్యకు నా పైన చెడు ప్రభావమే ఉంది. అదంతా పోయి ఏ రోజైతే నన్ను కోడలిగా అర్థం చేసుకొని ఆ ఇంట్లోకి తీసుకెళ్తుందో అప్పుడే వస్తాను అని చెప్పి అవని అంటుంది. అవని నిర్ణయం ఏంటో అర్థమైంది కదా, పదండి పోదాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అమ్మ అక్షయ, రా వెళ్దాం. బావా, నువ్వు కూడా రా అని చెప్పి అవని అంటుంది. ఇక అవని అక్షయ అమ్మవారిని తాళపత్ర గ్రంథాలను తీసుకొని తన ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఇక శ్రీకర్ కూడా వేదవతి వైపు చూస్తూ అవని ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అమ్మా, నీ మనసు ఎక్కడ మార్చుకుంటావో, అవని అక్షయ్ను ఇంట్లోకి ఎక్కడ రమ్మంటావో అనని చాలా కంగారు పడిపోయాను అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. వాళ్ళ వల్ల నాకు ఘోర అవమానం జరిగింది. ఆ అవమానాన్ని మర్చిపోయి వాళ్ళను ఇంట్లోకి ఎలా రమ్మంటాను? నేను అమ్మవారి కోసం ఎంతగానో సేవలు చేశాను. అలాంటి అమ్మవారు నాకు భిక్షగా ఇచ్చిన గౌరవాన్ని, మర్యాదను ఆ అవని అక్షయ్లు తీసేసుకున్నారు. నాకు వాళ్ళంటే కోపంగా ఉంది, అసహ్యం వేస్తుంది అని చెప్పి వేదవతి కృష్ణబాబు నిహారికలకు చెప్తూ ఉంటుంది. ఇక అవని అమ్మవారిని తాళపత్ర గ్రంథాలను తీసుకుని ఇంట్లోకి వెళ్ళి అమ్మవారిని యథాస్థానంలో ప్రతిష్ఠ చేసి అమ్మవారి ముందు దీపాలు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు
శ్రీకర్ అవని కలిసిపోవాలనుకుంటే కలిసిపోవచ్చు, దూరంగా ఉండాలని మనసులో ఉంటే ఎప్పటికీ దూరంగానే ఉంటాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. బావా, ఇప్పుడు నేను నీకు ఏం చెప్పినా కూడా నువ్వు నన్ను అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు అని చెప్పి అవని శ్రీకర్కి చెప్పి అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మాయ ఫాదర్ శశిధర్ ఒంటరిగా బయట నుంచొని మాయకు ఎన్నో సంబంధాలు తీసుకొచ్చాను, మాకంటే ఆస్తిపరులను తీసుకొచ్చినా కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు, శ్రీకర్ని చేసుకుంటానని మొండిపట్టు పట్టింది, ఇప్పుడు అనుకోకుండా రవిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది, మాయ జీవితం ఎలా ఉండబోతుందో అని చెప్పి శశిధర్ తనలో తాను అనుకుంటూ ఉండగా అప్పుడే శశిధర్ ముందు కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి రవీంద్ర, మాయ, జగన్నాథం దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. హాయ్ బేబీ అని శశిధర్ అంటూ ఉంటాడు. హాయ్ డాడీ, వీళ్ళెవరో మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అవసరం లేదు బేబీ అని శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇక రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని తాళపత్ర గ్రంథాలు తీసుకొని అక్షయ్ను తీసుకొని సిద్ధేశ్వర స్వామి దగ్గరకు వెళ్తుంది. స్వామి, మా కుటుంబానికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉంటుంది, కానీ ఈ తాళపత్ర గ్రంథాల్లో ఇప్పుడు విచిత్రంగా ఉంది, ఒకసారి మీరు చూసి చెప్పండి స్వామి అని చెప్పి అవని అంటుంది. విచిత్రంగా ఉందా, ఏమనుందమ్మా అని సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు. వేదవతి కుటుంబానికి యమలోక ప్రవేశం అని రాసి ఉంది, మా కుటుంబంలో ఎవరికి ప్రమాదం దరిచేరనుందో తెలియజేయండి స్వామి అని చెప్పి అవని అంటుంది. సిద్ధేశ్వర స్వామి తాళపత్ర గ్రంథాలు చదివి ఒక్కసారి షాక్ అవుతారు. అమ్మ అవని, నువ్వు చెప్పినట్టుగానే ఈ తాళపత్ర గ్రంథాల్లో వేదవతి కుటుంబానికి యమలోక ప్రవేశం అని ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. స్వామి, అది ఎవరికి, ఎవరు ప్రమాదంలో పడబోతున్నారు, ఎవరి ప్రాణాలు పోబోతున్నాయి అని చెప్పి అవని సిద్ధేశ్వర స్వామిని అడుగుతూ ఉంటుంది. ఎవరి ప్రాణాలు పోతాయన్నది ఆ తాళపత్ర గ్రంథాల్లో రాసి లేదమ్మా, నాకు కనిపించలేదు కూడా, కానీ ఒక్కటైతే క్లియర్గా చెప్పగలను, త్వరలోనే మీ కుటుంబంలో ఒకరు మరణించబోతున్నారు అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.